బాలీవుడ్ లో అడుగుతున్న కీర్తి సురేష్ రామ్ చరణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే తమిళ హీరోయిన్ కీర్తి సురేష్ గతంలో కంటే ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. 5.7 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్న కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. తాజాగా సుమన్ కుమార్ దర్శకత్వంలో ఆమె నటించిన కోలీవుడ్ చిత్రం రఘుతాత ఇది గురువారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ క్రమంలో అభిమానులు వేసిన పలు ప్రశ్నలకు కీర్తి సురేష్ ఆసక్తికరంగా జవాబులిచ్చారు. ఓ ప్రశ్నకు కీర్తి సురేష్ ఇచ్చిన సమాధానం అయితే అభిమానులను ఆకట్టుకోవడమే కాక చాలా మందికి స్ఫూర్తిని కూడా ఇచ్చిందని టాక్ నడుస్తోంది. ఇంతకు అదేంటంటే విమర్శలు, ప్రతికూల పరిస్థితులపై ఆమె సమాధానమిస్తూ మంచిని మాత్రమే తీసుకొని చెడ్డ విషయాలను ఎప్పటికప్పుడు విడిచిపెట్టాలని అన్నారు. సహజంగానే సినీ ఇండస్ట్రీలో నటులపై విమర్శలు సాధారణం. దీనిపై కీర్తి సురేష్ స్పోర్టివ్గా ఇచ్చిన జవాబు అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇకపోతే తన పేరును వెండితెరపై తొలిసారిగా చూసిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చారు. టీం చూపిన ప్రేమ తనకు రఘుతాత విషయంలో బాగా నచ్చిందని అన్నారు. రఘుతాతలో పెళ్లి సన్నివేశం ఇష్టమైనదిగా పేర్కొన్నారు. అలాగే తమిళంలో రివాల్వర్ రీటా అనే కొత్త సినిమాలో నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. దానితో పాటుగా బేబీ జాన్తో బాలీవుడ్లోనికి అడుగు పెడుతున్నానని చెప్పింది కీర్తి. తన స్నేహితుడు అట్లీ సినిమా తేరీకి అది రీమేక్ అని తెలియజేశారు. కాలిస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతోంది. తనకు ఇష్టమైన సినిమాలో రెమో ఒకటని, అలాంటి స్క్రిప్ట్ కోసమే వేచి చూస్తున్నానని అన్నారు. అలాగే హీరోలలో తనకిష్టమైన హీరో ఎవరు అని అడిగితే తనకు తలపతి విజయ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. తెలుగులో మాత్రం రామ్ చరణ్ అంటే ఇష్టమని, ఆయనతో కలిసి నటించాలని ఉందని కీర్తి సురేష్ తన మనసులోని మాటను బయటపెట్టింది.